హాయ్ ఫ్రెండ్స్, ఇదొక కొత్త డ్రామా. ఈ డ్రామా పేరు వచ్చి సైరన్ కిస్. స్టార్టింగ్ లోనే ఏమవుతుంది అంటే, ఇంకొకరి దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. ఆ వర్క్ చేసే దగ్గర వచ్చేసి ఒకతను వచ్చేసి బలవంతంగా ఏంటో అంటే చేయిని కట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఏమైంది ఏమనేది స్టోరీ బ్యాక్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా ఒకతను వచ్చి ఫస్ట్ ఫైట్ చేస్తాడు. ఇతను వచ్చేసి మన హీరో. తిను వచ్చి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. హీరో పేరు వచ్చేసి మనం ఏంటి పెట్టుకుందాము అంటే రాకేష్ పెట్టుకుందాం. సో రాకేష్ వచ్చేసి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. తనకి అంటే అంటే తను ఆల్రెడీ డిటెక్టివ్గా ఉంటాడు. సో డిటెక్టివ్గా ఉండి ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తాడు. తను ఎందుకు అలా ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళాడనేది ఫర్దర్గా మనం ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఎవరినో ఇది చేశాడు, హెరాస్ చేశాడు అనేసి రాకేష్ ఒక అతన్ని కొడతాడు. ఇంకా తనకు కొన్ని సామాన్లు ఉంటాయి. ఇంకో పక్క మన హీరోయిన్ వచ్చేసి యాక్షన్ అంటే ఇదొక ఏంటి వేలం వేస్తారు చూడండి, ఆ వేలంలో పనిచేస్తూ ఉంటుంది. సో ఒక అతన్ని క్రూరంగా కొట్టింట తన్ని కిడ్నాప్ చేసేసి తిను పోలీసులకు పట్టిస్తాడు రాకేష్. తిను ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. అక్కడ తన పేరు రాకేష్ అని పెట్టుకుందాం. సో ఇంకో కాంటాక్ట్ కూడా పోయింది అనేసి తను అంటూ ఉంటే, సరే సరే నేను వేరే పని మీద వెళ్ళాను అని చెప్పేసి ఒక అమ్మాయికి, చిన్న అమ్మాయికి యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకు యాక్సిడెంట్ అయిందంటే వాళ్ళ అమ్మ వచ్చేసి అలా చేస్తుంది, నేను అంటే వాళ్ళ హస్బెండ్కి గొడవ ఉంటుంది, నేను మా ఆయనతో గొడవపడి దానికి ఇలా అయ్యింది అనేసి తను చేసింది. ఎందుకంటే అలా చేస్తే ఇన్సూరెన్స్ అనేది అమ్మాయికి అప్లికబుల్ అవుతుంది. తనకి బాగా కొట్టేసి కళ్ళకి ఇది చేస్తుంటుంది. ఏమైంది అనేసి ఆ అమ్మాయిని అడుగుతాడు రాకేష్. అడిగితే నేను ఇలా నిద్రపోతున్నాను అనేసి అంటే 1 ఇయర్ ముందు ఏం జరిగింది అనేసి అంటే మా మమ్మీ చాలా మనీ కావాలి అందుకనేసి నేను ఇలా అయ్యాను, ఇలా తయారయ్యాను అనేసి తను అబద్ధం చెప్తుంది. ఇన్సూరెన్స్ కోసం వీడియో గేమ్స్ ఆడి స్నాక్స్ తిని ఇలా చేశాను అనేసి అంటే తన మీద ఇన్సూరెన్స్ అనేసి క్లెయిమ్ అవుతూ ఉంటుంది. ఇంకా తను రాకేష్ చాలా మంచివాడు. తనకి ఇంకా అలాగే ఉంటుంది. ఏమైందంటే నిజంగానే యాక్సిడెంట్, నేను నూడిల్స్ తినడానికి వెళ్ళాను, అక్కడ అనుకోకుండా పడిపోయాను అనేసి తన అమ్మాయి అబద్ధం చెప్తుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు చారింగ్, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంటే వాళ్ళ అమ్మ అలా చెప్పిస్తూ ఉంటుంది. సరే అంటే ఇంకా తను కారు కొనడానికి వాళ్ళ కూతురికి ఒక పక్క బాగపోతే తను కారు కొనడానికి వస్తుంది. ఏంటి ఇంత కార్ పెద్ద కొంటున్నావు, అది కూడా 50 మిలియన్ ఓన్ చేసావా, 70 మిలియన్ బన్ ఇన్సూరెన్స్కి, అంటే నువ్వు కావాలనే కదా ఇలా నీ కూతురి మీద కక్కసంగా చేసావు అంటే ఇదంతా అవసరం లేదు, యాక్సిడెంట్ అయింది, నువ్వు అసలు అమ్మగా పనికొస్తావా, నువ్వు అమ్మగా అనుకుంటున్నావా, నీ కిట్ దగ్గర నువ్వు అబద్ధం చెప్పించింది కాకుండా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తను ఆల్మోస్ట్ చనిపోయేటట్టు ఇలా చేసావు, అసలు నువ్వు మనిషివేనా, నీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు పనిష్మెంట్ అనేది వస్తుంది చూస్తూ ఉండనేసి ఇంకా రాకేష్ అని చెప్పేసి వెళ్తాడు. ఇంకా మన హీరోయిన్ పేరు వచ్చేసి హాను. హాన్ వచ్చేసి అంటే హాన్ చూస్తూ ఉంటే కొద్దిగా సైకో కిల్లర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో తను ఒక ఫంక్షన్ చేస్తుంటే అనవసరంగా వచ్చకుండా చింపేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా చేసావంటే నాకు నచ్చలేదు, నేను చేంజ్ చేస్తానని చెప్తూ ఉంటే ఇంకా తినికి ఒక చెల్లెలు ఉంటుంది, చా తన పేరు. హీరో పేరు కూడా చా ఉంటుంది. సో ఫస్ట్ చా ఉంటుంది. అసలు తన సిస్టర్ ఎందుకు చనిపోయిందో తెలియదు, కానీ యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తారు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి. ఇంకా తనకి కోపం వచ్చేసి అక్కడి నుంచి జాబ్ వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ ఏం ఎవిడెంట్ ఉండదు, యాక్సిడెంట్ అనేసి ప్రొవైడ్ చేస్తారు. ఇంకా పోలీసుని కొట్టేసి డిటెక్టివ్గా ఉంటాడు. తను డిటెక్టివ్గా మానేసి తన ఇన్సూరెన్స్ కంపెనీలో అయితే పనిచేస్తూ ఉంటారు. ఇంకా యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కూడా తమ్మున అయిపోతారు. సో తనకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకనేసి తన ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తుంటారు. ఇంకా తిన వచ్చేసి వేలం పాటికి రెడీ అయి ఉంటుంది హాను. సో ఇక్కడికి ఒక అతను వస్తాడు, తను కూడా పెద్ద బిగ్ షాట్ వచ్చేసి తను కూడా ఇంకా అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకొక పెయింటింగ్కి చాలా డబ్బులు ఖర్చు పెట్టేసి ఆ పెయింటింగ్ని 5.5 బిలియన్ ఇలా కొట్టుకుంటూ పోతే 5.25 బిలియన్కి ఒక పెయింటింగ్కి తీసుకుంటూ ఉంటారు. ఇంకా అందరూ వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తుంటారు. ఈ అమ్మాయి పేరు కిమ్ము. సో దీంతో పాటు వర్క్ చేస్తూ ఉంటుంది. తనకి పోటీగా కాంపిటేటివ్గా ఉంటూ ఉంటుంది. నేను ఇప్పుడే వస్తాననేసి హ్యాండ్ పక్కకి వెళ్తుంది. ఇంకా తన వెనకాలే ఇతను కూడా వెళ్తాడు. సో మంచి పీస్ నాకు చూపించావు, నీకు చాలా హెల్ప్ చేశాను,
సో ఇంకెప్పుడైనా నేను ఆన్లైన్లో చూసేది నాకు దొరకలేదు అనేసి చెప్తూ ఉంటే, అవునా సరే సరే నేను నేను నీకు గుర్తులేదంటే, నాకు గుర్తులేదు నువ్వు అంటే, నేను ఒక్కసారి చూస్తే మర్చిపోను అంటే, అవునా మర్చిపోవా అనేసి ఇంకా తను వచ్చేసి తన పేరు ఇంకా కలర్దాలు తీసేసి తను వచ్చి తను పరిచయం చేసుకుంటాడు. తన కలర్దాలు తీసేసినా కూడా తను గుర్తుపట్టదు. సరే సరే అనేసి తన పేరు పాక్ జుమ్ము, సో పాక్ అని పెట్టుకుందాం. సో పాక్ అనేసి పరిచయం చేసుకుంటే అంత లోపల కిమ్ వస్తుంది. నేను ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాను, నువ్వు ఎప్పుడైనా కావాలి అంటే నన్ను కలువు అనేసి తన మధ్యలో వచ్చేసరికి కోపడుతూ ఉంటుంది. ఏం నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు అనేసి ఇంకా కిమ్ హ్యాన్ అడుగుతుంది. నువ్వు ఏమనుకుంటున్నావు, తొందరలో నీ ప్లేస్కి వస్తానంటే నేను కొంచెం స్కిల్స్తో వస్తావు అనేసి ఇంకా హ్యాన్ అంటుంది. ఇంకా అవునా చూస్తాను, నీ గురించి నాకు బాగా తెలుసు అనేసి అనుకుంటూ ఉంటే ఇంకా లోపల దీనికి రాకేష్కి ఒక కాల్ చేస్తుంది. కిమ్ కాల్ చేసి, ఇన్సూరెన్స్ ఫ్రాడ్, ఇది నీకు మొన్న ఒక అతను చనిపోయాడు, అతను ఎందుకు చనిపోయాడు నేను చెప్తాను, నువ్వు ఇక్కడికి వస్తావా అనేసి తను చెప్తా. ఆ మర్డర్ అనేది ఇన్సూరెన్స్ కోసమే చేశారు అవునా అనేసి అంటుంటే, నువ్వు ఎందుకు నాకు చెప్తున్నావు పోలీస్ కాల్ చేయకుండా అంటే, నాకు నీ మీద నమ్మకం అనేసి ఇంకా కిమ్ చేసి తను చెప్తూ ఉంటుంది. సరే సరే నీకోసం నేను వస్తాను అనేసి తను బయలుదేరుతుంటే, ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో అంటే, ఇన్సూరెన్స్ కేసుకి వెళ్తున్నాను అంటే, అవునా ఇంకేం పనిలేదా నీకు అనేసి, నువ్వు కాప్ కాదు కదరా అంటే, ఇది నీ టెక్నిక్కే వస్తుంది అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా తనతో పాటు పని చేస్తూ ఉంటుంది. ఓ షట్ అనేసి ఇంకా తను లేచి వెళ్తుంది. తను లేచి వెళ్ళేసరికి ఇంకా అక్కడి నుంచి కిమ్మతే పైనుంచి పడిపోతుంది. వీళ్ళు వెళ్ళి చూసేసరికి ఏంటి ఏం జరిగింది అన్నట్టు అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. వాట్ ద హెక్ అనేసి పాపం తను కాల్ చేస్తూ ఉంటాడు. రాకేష్ కాల్ చేస్తుంటే అది కిమ్కి వెళ్తూ ఉంటుంది. ఈ అమ్మాయి కాల్ చేసింది అన్నట్టు తనకి ఇంకా ఐడియాకి వస్తుంది. ఇంకో పక్కన ఏమైంది ఏమి అనేసి తను ఎవరు తోసినట్టుంది అనేసి తను చెప్తూ ఉంటారు. ఈ అమ్మాయి పేరు వచ్చేసి ఏం పెట్టుకుందాం, పల్లవి పెట్టుకుందాం. సో పోలీస్ ఆఫీసర్ పేరు పల్లవి అని పెట్టుకుందాం. ఇంకా వీళ్ళంతా వాళ్ళ సబార్డినేట్స్. సో తన గురించి చెప్తూ ఉంటే తను వినిపించుకోదు. సరే సరే అనేసి ఇంకా తన గురించి టెస్ట్ అన్ని చేసి వెళ్తారు. ఇంకా తినొచ్చి హ్యాండ్కి ఫ్రెండ్ బార్ నడుపుతూ ఉంటుంది. ఇంకా అంతా బాధపడుతూ ఉంటే తినొచ్చేసి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆఫీస్కి వస్తాడు. ఇంకా హ్యాండ్ కలవడానికి వస్తే హ్యాండ్ వచ్చేసి అంటే అటు పక్క మిర్రర్ వచ్చేసి తన అర్థం కనిపిస్తుంది, దీనికి ఎవరో కనిపిస్తుంటుంది. ఇంకా తను చూసి కొద్దిగా ఇంప్రెస్ అవుతాడు. సో ఏమైంది ఏమనేసి తనతో మాట్లాడడానికి వెళ్తారు. ఇంకా తిన దగ్గర తను వర్క్ చేస్తూ ఉంటుంది తన ఆఫీసరు. సో నీకు కిమ్కి పడదు కదా, ఏమైనా అయిందంటే ఏం లేదు నేను హ్యాండిల్ చేస్తాలేండి, డిటెక్టివ్ పోలీస్ వాళ్ళు వచ్చారు అనేసి ఇంకా పిఓ వస్తాడు. పిఓ అండ్ పల్లవి వస్తారు. నేను ఎంక్వైరీ కోసం వచ్చాను అంటే, అవునా సరే నీకు కిమ్ తెలుసు తను ఇక్కడ వర్క్ చేస్తుందా అంటే, తను నాతో పాటు అసోసియేట్ గా వర్క్ చేస్తుంది ఏమి అనేసి అడుగుతుంటే, ఇంకో పక్కన రాకేష్ అక్కడికి వెళ్ళి అక్కడ ఏమైనా సీసీ కెమెరా ఉందా అనేసి చూస్తూ ఉంటారు. తన పడి నుంచి అక్కడ సీసీ కెమెరా ఏమీ ఉండదు. సో తను అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా ఏమైంది ఎలా పడింది, నీకు తనకి ఏమైనా ఆర్గ్యుమెంట్ జరిగిందంటే, లేదు లేదు మేమిద్దరం బాగానే ఉంటామంటే, తను నీ కొలిక్ కదా నీకు ఏమైనా తెలుసా అంటే, నేను తన ప్రైవేట్ లైఫ్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను అనేసి ఇంకా తను చెప్తుంటే, సరే ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేసి ఇంకా తను అడుగుతుంది. కిమ్ము నేను ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ట్రైనింగ్ లో ఉన్నారు అనేసి ఇంకా పల్లెబడితే చెప్తూ ఉంటుంది. సరే సరే పార్టిసిపెంట్స్ లిస్ట్ చెప్తారా అంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చెప్పాలి అంటే వారంటీ కావాలి, వారంటీ తీసుకోవాలని నేను చెప్తాను అనేసి మిస్ హ్యాన్ వచ్చేసి ఆయన వచ్చి రూట్ గా చెప్తుంది. సో ఇక్కడ అందరూ సస్పెక్ట్ అంటే అంత కావాలంటే మీరు కావాలంటే వారంటీ తీసుకున్నాను కూల్ గా సమాధానం చెప్తుంది. తను ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడ ఉన్నావు ఏమి అంటే, నేను వేరే చోట్ల వర్క్ చేస్తూ ఉన్నాను అనేసి తన సమాధానం చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా తను సరే ఏంటి తను చాలా ఇదిగా ఉంది అనేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే, నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అనేసి ఇంకా పిఓ అండ్ రాకేష్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సరే అనేసి ఏమైంది ఏమి మీ చెల్లి చేసి కూడా ఇలాగే చేసావు నువ్వు అనేసి వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే ఇంకా పల్లవి ఆఫ్ చేస్తుంది. ఇంకా చాలా వరకు తన హ్యాండ్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. తనకి మ్యారేజ్ అయి ఉంటుంది. తనకి మ్యారేజ్ అయిన 10 days తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉంటాడు. సో తన హస్బెండ్ చనిపోయి ఉంటే ఎందుకు చనిపోయాడు అని తెలీదు. ఇంకా కిమ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తను అక్కడికి వెళ్తాడు. అక్కడికి ఇంకా హ్యాండ్ కూడా వస్తాడు రాకేష్. ఇంకా ఏమైంది ఏమి అంటే తను ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఏమైంది ఏమనేసి ఇంకా తను కార్ తీసుకోలేకపోతే నేను హెల్ప్ చేస్తాను అనేసి హ్యాండ్ కి రాకేష్ హెల్ప్ చేస్తాడు. ఇంకా తను ఒక్క అంత కనిపెడుతూ ఉంటుంది. ఇంకా హ్యాండ్ సంబంధించిన ఇన్సూరెన్స్ ఏమన్నా ఉందా అనేసి రాకేష్ చెక్ చేస్తాడు.
తన మీద ఇన్సూరెన్స్ వాళ్ళ హస్బెండ్ వేసి ఉంటాడు, యూన్ తన పేరు. అంటే యూన్ వచ్చేసి 10 days ముందే చనిపోయి ఉంటాడు. తను వచ్చేసి ఇన్సూరెన్స్ వచ్చేసి 700 million అనేసి వేసి ఉంటాడు. కానీ తను చనిపోయే ముందు రోజు దాన్ని క్యాన్సిల్ చేసేసి ఉంటాడు. ఆ ఇన్సూరెన్స్ ని తన పేరు తీసుకొని ఎందుకు క్యాన్సిల్ చేశారనేసి తనకు అర్థం కాదు. సో ఏమైంది, ఈ మనీ కోసం చంపేశారనేసి తనకి డౌట్ వస్తూ ఉంటుంది. తీరా చూస్తే అది క్యాన్సిల్ చేసేసింటారు ఆ పాలసీని. ఎందుకు క్యాన్సిల్ చేశారో అర్థం కాదు. సో అలా చెక్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు. ఇలా ఇన్సూరెన్స్ చేస్తాడు, తను ఎక్కడ ఉంది అంటే తను 10 days ముందే చనిపోయాడని తనకు చెప్తాడు. తను షాక్ అవుతాడు. సో ఏంటి ఇలా అనేసి 10 days తన మ్యారేజ్ లో వీళ్ళతో కలిసి మ్యారేజ్ తీసుకుంటాడు. తనకి మ్యారేజ్ ఇష్టమో లేదో తెలియదు. సో ఇక్కడ అనేది ఇంకా స్టోరీ అనేది అవుట్కమ్ అయితే ఇంకా వచ్చిండదు. సో తను కొద్దిగా సైకోలాగా లేకపోతే తను చాలా సైలెంట్ గా ఉంటుంది. ఇంకా వాళ్ళ ఆఫీస్ తిరుగుతారు. ఏమంటే కిమ్ కేసుని చూడవా అంటే కిమ్ కూడా ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటారు. సో కిమ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే ఆ ఇన్సూరెన్స్ కూడా ఏమైంటుందంటే కిమ్ మీద ఇన్సూరెన్స్ తీసుకుంటారు. కానీ ఆ ఇన్సూరెన్స్ కూడా క్యాన్సిల్ చేసి ఉంటారు. ఎందుకు క్యాన్సిల్ చేశారు అనేది అర్థం కాదు. సో ఎక్కడికి వెళ్ళాడు అంటే తను మళ్ళీ డైరెక్ట్ మోడ్కి వెళ్ళినాడేమో అనేసి ఇంకా అంటూ ఉంటారు. ఇంకా తనతో పాటు వర్క్ చేస్తూ ఉంటారు. సరే అనేసి ఇంకా మళ్ళీ వచ్చేసి ఏమనేసి పల్లవిని అడుగుతాడు. సో తను తీసుకున్నారు, కానీ తను ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోలేదు, క్యాన్సిల్ చేసుకున్నాడు. చాలా స్ట్రేంజ్ గా ఉంది. ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు, అది తను చనిపోయే ముందు ఎందుకు అలా చేసి ఉంటాడు అనేసి పల్లవితో చెప్తూ ఉంటాడు. సో కిమ్ కి డెఫినెట్ గా తెలిసి ఉంటుంది, ఆయన ఏదో అయి ఉంటుంది. సో కిమ్ కి ఏదో తెలిసి ఉంటుంది, అందుకే కిమ్ కాల్ చేసి ఉంటుంది అనేసి అంటుంటే ఏంటో నాకు అంత తిక్కమక్కగా ఉంది నాయన అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. సరేలే తన ఫినాన్స్ డీటెయిల్స్ కనుక్కో, తన ఏంటి ప్రాసెస్ అనేసి పల్లవికి చెప్తాడు రాకేష్. సరే అనేసి ఇంకా ఏమవుతుంది అంటే తన ఫైనాన్స్ వచ్చేసి అంటే పడవ ప్రమాదంలో చనిపోయి ఉంటాడు. ఆ డెత్ ఒకవేళ పెన్షన్ కాకుండా 200 million వస్తుంది. సో ఏమైంది అనేసి తన ప్రాసెస్ డీటెయిల్స్ వస్తాడు. ఇంకా తను కలవడానికి వెళ్తాడు. నీతో మాట్లాడాలి నేను అంటే, నేను ఇలా ఎస్ఐ ఇన్వెస్టిగేటర్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తున్నాను, నా పేరు అంటే తన పేరుని పరిచయం చేయించుకుంటాడు రాకేష్ అనేసి. సో నేను కిమ్ కూడా క్లయింట్ ని, అందుకే ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను. తన డెత్ అనేది సూసైడా లేకపోతే మర్డరా అనేది నాకు తెలియదు. సో నీకేమైనా తెలిస్తే డీటెయిల్స్ చెప్తావా? రాకేష్ వచ్చేసి ఇంకా హ్యాండ్ అడుగుతారు. చాలా డిటెక్టివ్ గా వర్క్ చేస్తున్నావే, నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావా లేకపోతే ఇన్వెస్టర్ ఇన్సూరెన్స్ అంటే ముందు పాలసీ తీసుకున్నాను కదా, అయినా నేను పాలసీ అన్ని చెప్పాను అంటే సరే తను కాంప్లీట్ చేస్తుంది అనేసి చెప్పలేదు కదా అంటే తను ఎప్పుడు కాంప్లీటర్ గా చూడలేదు అనేసి తను చెప్తుంది. ఓకే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు, తను చనిపోయింది కదా అన్నట్టు తను అడుగుతాడు. అంటే నీ చేతిలో ఇప్పుడు 10 billions ఉన్నాయి కదా, 100 billion ఉన్నావు కదా కప్పులుగా అంటే, నాకు తెలిసి ఇదంతా మనీ కోసం అయితే కాదు, మరి ఇదేం కోసం, నీ శాలరీ ఇదంతా అంతగా ఉండదు, రెగ్యులర్ శాలరీ కూడా నీకు అంతగా సాటిస్ఫై అయినట్లేదు అంటే ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు, రెగ్యులర్ ఆఫీసర్ వర్క్ కూడా అంతే డిఫరెంట్ ఉంటుంది, మనీ ఎప్పుడు హైగా ఉండదు అంటే సరే కానీ ఇది చాలా హార్డ్ గా ఉంది, రెగ్యులర్ ఆఫీసర్ వెల్తీ క్లయింట్స్ ని అండ్ నైట్ క్లాత్ మా జాబ్ ఇవంతా ఉంది కదా నీకు అంటే అందరూ ఆల్మోస్ట్ పీపుల్ అలాగే థింక్ చేసుకుంటారు, జడ్జి చేయకూడదు కదా చూసింది అనేసి తను చెప్తుంటుంది. సరే ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అన్నట్టు తను చూస్తూ ఉంటుంది. ఏమి అంటే ఇప్పుడు మాట్లాడడం అయిపోతే నేను వెళ్ళిపోతాను అనేసి తను వెళ్తూ ఉంటుంది. సో ఇంకా తనకి ఏం మాట్లాడాలా అనేసి వెళ్తూ ఉంటాడు. వెనకాల వెళ్ళేసి నీకు మీ ఆయన గురించి ఇంకా యూన్ అనేసి అడుగుతాడు. సో మీ ఆయన చనిపోయాడు కదా, తను చనిపోయే ముందు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు, నీకు ఏమైనా ఐడియా ఉందా అనేసి అంటుంటే ఇంకా పల్లవికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. పల్లవి ఒక ఫోన్ కాల్ వచ్చి ఏమిటంటే నేను ఇలా మాట్లాడుతున్నాను, ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. తనకి ఎవరో కాల్ చేసి ఉంటాడు, చెప్పండి అనేసి అడుగుతూ ఉంటే అంటే ఇంకా తనకి ఎవరు కాల్ చేసి ఉంటారని తెలియదు. సో తను ఏం చెప్తుంది అంటే కాల్ చేసిన అమ్మాయి ఒక అమ్మాయి చనిపోయింది కదా, తను సూసైడ్ చేసుకోలేదు, తను మర్డర్ అయ్యింది అనేసి తను చెప్తూ అంటే తను ఒక వాయిస్ రికార్డ్ వినిపిస్తాడు, అంతే పెట్టేస్తాడు. తన వాయిస్ అనేది క్లారిటీగా చెప్పాడు. సో అక్కడ ఎవరైనా చూసింటారేమో తెలియదు. నా సక్సెస్ బిజినెస్ కదా, రెస్టారెంట్ ని చేస్తున్నాడు కదా, తను 10 days బ్యాక్ చనిపోయాడు, అది కూడా లివర్ లో పని అదే నదిలో పని చనిపోయాడు,
తను చనిపోయిన తర్వాత 700 మిలియన్ వస్తుంది. ఆ బెనిఫిషరీ కూడా నువ్వే, వాళ్ళ ఫ్యామిలీ కాదు. సో లాస్ట్ మినిట్ లో తను క్యాన్సిల్ చేసుకున్నాడు. అవును, తన నా ఫియాన్సీనే. సో నీకు ఆల్రెడీ తెలుసా తను చనిపోయిన తన పాలసీని క్యాన్సిల్ చేసుకున్నాడు అనేసి అని తను అడుగుతాడు. నాకు తెలుసు అనేసి ఇంకా హాన్ కూడా చెప్తుంది. ఓకే, సరే తను కానీ క్యాన్సిల్ చేయకపోతే నీకు 700 మిలియన్స్ నీ చేతిలో ఉండి ఉంటుంది కదా. అంటే నువ్వు చాలా టైం వేస్ట్ చేసినట్టున్నావు, లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయిపోయింది కదా. అంటే అయినా దట్ బెనిఫిట్ 200 మిలియన్ వచ్చింది కదా నీకు, అది అండ్ అకౌంట్కి వెళ్ళి ఉంటుంది కదా. అంటే నువ్వేమనుకుంటున్నావు, ఇప్పుడు ఆ మనీతో నేను ఇల్లు కారు అన్నీ కొనుక్కున్నా, అంటే డబ్బు కోసం నేను ఫైనాన్స్ ని చంపేసి ఈ కార్లో మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తాను నువ్వు అనుకుంటున్నావా అనేసి ఇంకా అడుగుతుంది హ్యాను. సో యాక్సిడెంట్ కి కిమ్ కి ఏమన్నా సంబంధం ఉందా? నాకేం సంబంధం లేదు అనేసి ఇంకా తను మాట్లాడుతూ ఉంటుంది. నాకు ఎక్కడో ఇక్కడ వాసన వస్తుంది, సంవేని ఇక్కడ ఎవరో చంపేసినట్టు అనేసి తను చెప్తూ ఉంటాను. నేను స్మెల్ చేస్తున్నాను అనేసి. ఇంకా ఏమైంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందులో ఏంటి అంటే ఇంకా కిమ్ పైనుంచి కిందకి పడిపోయి ఉంటే పైన మన హీరోయిన్ హ్యాన్ ఉంటుంది. సో తను తోసేసిందా ఏంటి అనేది తెలియదు. అండ్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.